శక్తిని దాచి ఉంచాడు. ఆ శక్తి ఎప్పుడు బయటపడుతుందంటే నీలో ఉన్న భక్తిని ఉపయోగించినప్పుడే. నీలో ఉన్న భక్తిని కనుక నువ్వు ఉపయోగిస్తే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీలో ఉన్నటువంటి శక్తి అనేది బయటపడి అచంచలమైన ధైర్యాన్ని నీలో కలుగు చేస్తుంది. అచంచలమైన ధైర్యాన్ని కలుగు చేస్తే నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఇతడు ఎందుకు ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడు, ఈమె ఎందుకు ఇంత ధైర్యంగా ఉండగలుగుతుంది, ఈమెలో ఉన్నటువంటి ధైర్యం ఏంటి, ఈమెలో ఉన్నటువంటి శక్తి ఏంటి అని చెప్పి నిన్ను గూర్చి, నన్ను గూర్చి అనేకులు గొప్పగా మాట్లాడుకునేటట్లుగా మనలో ఉన్నటువంటి శక్తి బయటపరిచేది నీలో ఉన్నటువంటి భక్తే. కాబట్టి మనలో భక్తి లేకపోతే నీలో ఉన్న శక్తి ఎంత ఉన్నా కానీ అలాగే ఉండిపోద్ది. నీలో భక్తి ఉన్నప్పుడే నీలో ఉన్న శక్తి అనేది బయటపడుతుంది. అందుకని భక్తికి శక్తికి ఎనలేనటువంటి అనుబంధం ఉన్నదనే సంగతిని మనం గుర్తించాలి.